మనలో చుట్టిందంట, మనలో ఎక్కువ వచ్చిందంట. పాము అంతా వచ్చిందంట. కసెట్టాడిందంట. నన్ను ఎందుకు కరుతుంది? నువ్వు అత్త చేతన కూడా నిన్ను కరుతుందా? ఎవరు అట్టి చేస్తే వాళ్ళు కట్టాలంట పాము. కరిసేద్దే మాట వినకపోయినా వచ్చి కరిసేద్దే. పాము వచ్చిందంట. చూడు చేసి చెప్తుంది విను. చూడు పాము వచ్చిందంట. నరేష్ వాళ్ళ ఇంటికి మనలో చెక్కొచ్చిందంట. ఇంకా వచ్చిందంట. పాము పాము పరిగెత్తినారంట. పరిగెత్తినారంట అందరూ. ఆడ ఆవు నిందంట. ఆవును కష్టడానికి వచ్చిందంట పాము. వన్సీ మాట అంటది. వన్సీ మాట అనిపోతే వన్సీని కరిసేద్ది. వింటావా? మాట వింటావా? ఎవరు వినకుండా ఉన్నారనుకో వాళ్ళు పాము కట్టేస్తారు. చెప్తాడు గంట వస్తుంది. గంట వస్తుంది. కొట్టేస్తాడంట. ఎగురుతా ఎగురుతుంది ఇట్లా ఇట్లా విషయం పెట్టుకొని అంటారు. దేంతో కొడతా? విషం పోస్తుంది అనుకో మళ్ళా మళ్ళీ కలుగుతాడు. తినేస్తావా? పావులు తినేస్తావా? వండేసి తింటావా? వండేసి తింటావు పాము కూడా. వన్సీ కూడానా? దానికి ఇష్టం ఉంటానులా విషంగా తినేస్తావా? విషం తినేసి చచ్చిపోతారు. రే నువ్వు చెప్పిన మాట అంటే నీ జోలికి ఎవరు రారు. నువ్వేమనకుండా అటు మాటలు మాట్లాడకుండా ఉంటే కోడిగుడ్డు అటు మాటలు మాట్లాడకుండా మధ్యలో కోడి ఎందుకు వచ్చింది? ఓమో ఎన్ని మాటల కోడు పాము గుడ్డు. ఒరే మధ్యలో కోడి ఎందుకు వచ్చింది? గుడ్డు వచ్చింది. తినేస్తావా? పాముని కూడా తినేస్తావా? వేయించుకుని తినండి. తలకాయ తీసేసాము తినేస్తా. ఏంటి పెట్టా తింటావా? మనిషి తింటానంటలే. తింటా అంతే. నువ్వు తింటామ్మా? పిల్ల తిందంట. పాము ఎందుకు తింటారా? అదిగో యాక్కి వద్దు చేశాను. కోడి తింటా మేక తింటాను. తింటాను. కోడి తింటావా? కోడి ఎట్లా కాల్చుకొని తింటావా? ఎట్లా కాల్చుకుంటావు? మసాలా పెట్టి తింటాను. కోసేసి మసాలా బాగా పట్టించి పొయ్యి మాట పొయ్యిలో ఉండి పెట్ట. పడుకో ఇంకా పడుకో. టైం అవ్వలే నీకు? ఎండబెట్టాక మేలుకుంటావా?